సార్ డాక్టర్ గారు అంటే మొదటగా క్యాన్సర్ అనగానే గుర్తొచ్చేది ఇది ఖరీదైన వైద్యం దీనికి అవసరం అవుతుందని చెప్పేసి అంటారు. సో క్యాన్సర్‌ను ఖరీదు చేసింది ఏది? దీనికి గల కారణాలేంటి? ఇప్పుడు మెడికల్ ఆంకాలజీలో మనం చూస్తే టార్గెటెడ్ థెరపీస్ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. ఓకే. ఇంతకుముందు మనకి కీమోథెరపీ ఉండేది. వెన్ కీమోథెరపీ గాట్ ఇంట్రొడ్యూస్డ్ అప్పుడు కీమోథెరపీ కూడా ఎక్స్‌పెన్సివ్‌గానే ఉండేది. నెమ్మదిగా యూసేజ్ పెరిగే కొద్దీ మోర్ అండ్ మోర్ కంపెనీస్ ఆ డ్రగ్స్ తీసుకురావడం వల్ల కాస్ట్ తగ్గింది చాలా మటుకు ఇప్పుడు. తర్వాత కొత్త మాలిక్యూల్స్ వచ్చాయి. లైక్ టార్గెట్ థెరపీస్, యాంటీబాడీస్, ఎంఏబీస్ అంటాం, మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఇవి కూడా ఇంతకుముందు ఎక్స్‌పెన్సివ్‌గా ఉండేది. నెమ్మదిగా డ్రగ్ పేటెంట్ లాస్ ద్వారా ఆ మందుకి పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయాక అప్పుడు జెనరిక్ వర్షన్స్ రావడంలో కాస్ట్ బాగా తగ్గింది. ఓకే. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇది కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంది. బట్ నెమ్మదిగా యాజ్ ఇంక్రీజింగ్ యూసేజ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా దీని కాస్ట్ ఇప్పుడు బాగా తగ్గుతోంది. అలాగా మెజారిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ చాలా మటుకు అందుబాటులో ఉన్నాయి. అయినా ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్ ఎక్స్‌పెన్సివ్‌గానే ఉన్నాయి. బికాస్ రీసెర్చ్ జరుగుతోంది కనుక కొత్త మందులు వచ్చినప్పుడు ఇనీషియల్లీ కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్స్‌లో వీ హ్యావ్ సమ్ ఓల్డర్ వర్షన్స్. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రిసైజ్‌గా రేడియేషన్ ఇవ్వడం కోసం లైక్ ట్రూ బీమ్ ఆర్ స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ, ఎస్బీఆర్టీ అంటాం. వీటిలన్నిట్లో మనకి ఇనీషియల్‌గా కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. లేటర్ ద కాస్ట్ గ్రాడ్యువల్లీ కమ్స్ డౌన్. ఇప్పుడు ఓపెన్ సర్జరీ కంటే లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది. బట్ దానికి తగ్గ బెనిఫిట్స్ కూడా ఉంటూ ఉంటాయి. రికవరీ త్వరగా అవుతూ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. త్వరగా మొబిలైజ్ చేయొచ్చు.